సో ఫ్రెండ్స్ అందరికి కూడా స్వాగతం. ప్రస్తుతానికి చాలామంది ఇన్వెస్టర్స్ వెల్త్ అనేది కోల్పోతూ ఉన్నారు. హెవీగా మార్కెట్స్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా పడటం స్టార్ట్ చేసినాయి. ప్రతి కంపెనీ కూడా 5-10% అనేది కరెక్షన్ జరుగుతుంది. డెఫినెట్గా మనం ఒక బేర్ ఫేజ్లో ఒక పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మనం కాన్షియస్గా ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం హోల్డ్ చేస్తున్న కంపెనీలు ఎందుకు పర్పస్ అనేది మనం బై చేసాం, దాని యొక్క హారిజన్ ఏంటి, అంటే లాంగ్ టర్మ్ వ్యూ, ఎన్ని రోజులు ఉంచాలనుకున్నాం, ఎన్ని సంవత్సరాలు దాన్ని హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం, దాని మీద మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అంటే ఇవన్నీ మనం బై చేసేటప్పుడు ఆలోచిస్తాం. బట్ చాలామంది ఏంటంటే ప్యానిక్గా ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట. ఓకే, వచ్చేటప్పుడు ఒక మంచి విజన్తో, ఒక ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు మార్కెట్లోకి. బట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏంటంటే వితౌట్ థింకింగ్ ఏంటంటే ఒక ప్యానిక్లో సెల్లింగ్ చేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దు. మనం వెరీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు చూసినట్టయితే ఎస్పెషల్లీ మన అందరికి గుర్తొచ్చేది విజయ్ కేడియా కానీ, పోరింజు అండ్ వారెన్ బఫెట్, ఈవెన్ రాకేష్ రిజిన్, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. డెఫినెట్గా మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ని రీజనబుల్ ప్రైసెస్ దగ్గర వాళ్ళు బై చేసిన దగ్గర నుంచి రివర్స్ ఏం అవ్వలేదు. అక్కడ నుంచి కూడా ఇంకా కొంత పెయిన్ ఉంటుంది, కిందకి వెళ్తుంది. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు ఓ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అబ్జర్వ్ చేసి ఆ కంపెనీ యొక్క ఫీచర్ని వాళ్ళు ఒక అనాలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పేషెన్సీగా ఇయర్స్ ఆన్ ఇయర్స్ హోల్డ్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు మంచి గెయిన్స్ అనేది పొందగలిగారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ వీక్గా ఉన్న స్టాక్స్ని మనం సెల్ చేయటం దట్స్ ఓకే. బట్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని ఏంటంటే మనం ఎవ్రీ డిప్లో కూడా అక్యుములేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఫ్రెండ్స్ బేర్ ఫేజ్ అనేది ప్రతి బుల్ రన్ తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇది మనకి కొన్ని డికేడ్స్ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది ప్రాసెస్ అనేది. ఓకే, 2008 బిగ్గెస్ట్ ఫాల్ జరిగింది, హెవీగా క్రాష్ అయింది మార్కెట్. బట్ అక్కడి నుంచి కూడా బౌన్స్ అయ్యి ఆ రెసిషన్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసి బయటికి రావడం జరిగింది. స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా స్టాకు ఒక లీనియర్గా పైకి అనేది వెళ్ళటం జరగదు. ఓకే, ఒక స్వింగ్ అనేది పైకి వెళ్ళిందంటే మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఇదంతా ఒక సైక్లిక్ మేనర్లో మూవ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఏంటంటే తక్కువగా వస్తుందని చెప్పేసి యావరేజ్ చేస్తుంటారు. దయచేసి అలా చేయొద్దు. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ కొన్ని కంపెనీలు బేర్ ఫేజెస్లో ఇంకా డిప్ అయిన తర్వాత ఇవి రికవర్ అవ్వవు అనమాట. కొన్ని కంపెనీల గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఏదో ప్రైస్ చాలా ₹5 ఉంది, ₹2 ఉంది, ₹3 ఉందని బై చేస్తుంటారు. అలా కాకుండా ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ కానీ ఆ కంపెనీ సర్వైవ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ యావరేజింగ్ టెక్నిక్ ఏదైతే లూజింగ్ పొజిషన్ ఉందో ఆ లూజింగ్ పొజిషన్లో యావరేజింగ్ టెక్నిక్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అది సెకండ్ పాయింట్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా మంచి క్వాంటిటీ, అంటే ఇదే బోటము అని చెప్పేసి చాలామంది ఏం చేస్తుంటారంటే హెవీగా బెట్టింగ్ చేస్తుంటారు, లైక్ స్పెక్యులేషన్ ఫ్యూచర్స్ మీద, ఆప్షన్స్ మీద. ఎందుకంటే ఇదే బోటము ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని చెప్పేసి అది కూడా చాలా వాటికి ఏంటంటే రాంగ్ డైరెక్షన్లో లీడ్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో హెవీగా బెట్టింగ్ చేయొద్దు మీరు, ఇదే బోటం ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పేసి. సో ట్రై టు యావరేజ్ అనమాట. మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ మాత్రం యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు రాంగ్ అయ్యారు అనుకుంటే కూడా మీ డెసిషన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎక్స్ అనే బ్యాంక్ లైక్ ఎస్ బ్యాంక్ అనేది బై చేశాను. బట్ దాని ఫండమెంటల్స్ ఏదో న్యూస్ ఫాలో అయ్యాను. బట్ నాకు అంత కరెక్ట్ అనిపించలేదు, దాని ప్యాటర్న్ కానీ, దాని అనాలిసిస్ కానీ, ఫండమెంటల్స్ కానీ. బట్ అగైన్ ఏంటంటే వీ నీడ్ టు ఎగ్జిట్ అనమాట బేస్డ్ ఆన్ అవర్ డెసిషన్స్. అంతేగాని రిజిడ్గా ఉండాల్సిన అవసరమే లేదు. మార్కెట్లో మనం అక్కడి నుంచి అమౌంట్ అనేది తీసేసి వేరే చోట కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కూడా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో దీంట్లో భయపడాల్సిందేం లేదు, సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఏంటంటే
ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బౌన్స్ అనేది అవుతుంది. బట్ ఏంటంటే ఫండమెంటల్ స్ట్రాంగ్‌గా ఉన్న స్టాక్స్ మీదే మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఫండమెంటల్స్ ఇవి అనాలిసిస్ చేసుకోవడం కాంప్లికేట్‌గా ఉంది, లేదు కుదరట్లేదు అనుకుంటే మీరు యావరేజ్ చేసుకునే టెక్నిక్‌లో నిఫ్టీ బీస్ మంచి మంచిది ఫ్రెండ్స్, అది లాంగ్ టర్మ్‌లో. ఎందుకంటే నిఫ్టీ బీస్‌లో ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అది ఆల్మోస్ట్ నిఫ్టీలో ఉన్న 50 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. యావరేజింగ్ టెక్నిక్ అది. సో అందులో నిఫ్టీ అనేది జీరో అవ్వడం అనేది అది ఉండదన్నమాట మ్యాక్స్. ఓకే. సో నిఫ్టీ బీస్‌లో ఎవరైతే ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ ఇదంతా మన వల్ల కావట్లేదు, మనకు టైం లేదు చేయటానికి, లేకపోతే కుదరట్లేదు అనుకున్నప్పుడు నిఫ్టీ బీస్‌లో చక్కగా యావరేజ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకొని సిప్ పద్ధతిలో ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ క్వార్టర్ కావచ్చు, మీరు సిస్టమేటిక్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డెఫినెట్‌గా మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయినప్పుడు మనకేంటంటే మంచి రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా పానిక్ అవ్వద్దు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రెండ్ రివర్సల్స్‌ని అంటే బాటమ్‌ని క్యాచ్ చేయడానికి ఎప్పుడు కూడా ట్రై చేయొద్దు. అంటే ఎందుకు చెప్తున్నానంటే లైక్ ఎలా అనిపిస్తదంటే ఇప్పుడు ఏదో ఒక అవసరం మీద కొంత అమౌంట్ అనేది తీసుకొనొస్తారు. కానీ మార్కెట్ డిప్‌లో ఉంది, తక్కువలో ఉంది. ఇప్పుడు కొంటే ఒక 10% 20% రిటర్న్ వస్తే నాకు మంచి బెనిఫిట్ ఉంటది. అలా కూడా చాలామంది ఆలోచించేసి దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. బట్ స్ట్రక్ అయిపోతారు. ఎందుకంటే నేను చాలా చూసాను. ఈవెన్ ఐ హావ్ ఆల్సో ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో దట్ ఈస్ యువర్ రీజన్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఇది బాటమ్ అని చెప్పేసి ఏదో అవసరాలకు తెచ్చిన అమౌంట్‌ని డెఫినిట్‌గా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి 10%, 20% వస్తది. ఇలా ఎప్పుడు ఆలోచించి చేయొద్దు. మీకు ఏదైతే అమౌంట్ ఎక్సెస్‌గా ఉంది, లేదా మీకు కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు, దాంట్లో కొంత పోర్షన్ మాత్రమే యావరేజింగ్ టెక్నిక్ చేసుకోవడానికి దయచేసి యూజ్ చేయండి. అది ఫ్రెండ్స్. ఓకే. సో మనం నెక్స్ట్ ఒక టెక్నికల్ అనాలిసిస్ మీద వీడియోస్ చేసుకుందాం. ప్రైస్ యాక్షన్ మీద. ప్రైస్ యాక్షన్ నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. ఆ ప్రైస్ యాక్షన్ అనేది ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అప్పటిదాకా స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.